బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్రోల్ డీజిల్ పై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై 10 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా ఎత్తివేసింది. ఇరాన్ యుద్ధం సెగలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా కీలక ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గింపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్తిగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని వెల్లడించారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం 2 మార్గాలున్నాయని, ఒకటి ఇతర దేశాల్లాగా విపరీతంగా పెట్రోల్ ధరలను పెంచడం, రెండోది ప్రజలపై భారం పడకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై భారం మోయేలా చేయడం అన్నారు. ఇక అయినా కానీ ప్రధాని మోదీ మాత్రం ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు మొగ్గు చూపారని ట్వీట్ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్ పై లీటర్కు 10 రూపాయలు తగ్గించడంతో ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం కేవలం 3 రూపాయలు మాత్రమే. ఇక డీజిల్ పై లీటర్కు 10 రూపాయలు తగ్గించడంతో కేంద్రం వసూలు చేసే పన్ను ఇప్పుడు 0కు చేరింది. ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. అయితే వీటితో పెట్రోల్ బంకుల్లో ధరలు తగ్గిపోవచ్చని, కానీ ధరలు పెంచకుండానే చమురు మార్కెటింగ్ సంస్థలు నష్టాలను తగ్గించుకోవచ్చని తెలుస్తుంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒకానొక సందర్భంలో బ్యారెల్కు ఏకంగా $119కు చేరుకుంది. ప్రస్తుతం ఇది $110 వద్ద ఊగిసలాడుతుంది. ప్రపంచ చమురు వినియోగంలో 5వ వంతు సరఫరా అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ జలసంధి దాదాపు మూతపడటంతో సరఫరా వ్యవస్థ పతనమైంది. రోజుకు 120 ఓడలు ప్రయాణించే ఈ మార్గంలో ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో మాత్రమే రాకపోకలు సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచాయి. ఇక దీనివల్ల ఈ కంపెనీలు లీటర్ డీజిల్ పై 50 రూపాయలు, పెట్రోల్ పై 20 రూపాయల వరకు నష్టాలను భరిస్తున్నట్లు అంచనా. ఇప్పుడు ప్రభుత్వం పన్నులు తగ్గించడం వల్ల ఈ కంపెనీలకు కొంత ఊరట లభించనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ పెట్రోల్ ధరను 5 రూపాయలను, డీజిల్ను 3 రూపాయలు పెంచింది. ఈ వార్తతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలు కూడా ధరలు పెంచుతాయనే భయంతో
వాహనదారులు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. విమాన ఇంధనంపై తొలుత లీటర్కు 50 రూపాయల ఎక్సైజ్ సుంకం విధించాలని ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం తర్వాత మినహాయింపు ఇచ్చింది. ఇక దీనివల్ల దేశీయ విమాన టికెట్ల ధరలు పెరగకుండా ఉండే అవకాశం ఉంది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 88% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ సర్క్యూట్ బ్రేకర్ నిర్ణయం నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అడ్డుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పూర్తిగా ఎత్తివేసింది. ఇరాన్ యుద్ధం సెగలు ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు అదుపు తప్పకుండా ఉండేందుకు కేంద్ర ఆంతరిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా కీలక ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గించింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీలకు భారీ ఊరట లభించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక పెట్రోల్ డీజిల్ పై అయితే ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కి 10 రూపాయలు తగ్గిస్తూ అయితే కీలక నిర్ణయం తీసుకుంది కదా, దాని గురించి అప్డేట్స్. ఏదైతే కేంద్ర ప్రభుత్వము తాజాగా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అంటే ఇది పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చమురు సంస్థలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. అయితే పరోక్షంగా
వాహనదారులకు కూడా మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. అంటే ఎందుకంటే ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన సమయంలో ముడి చమురు రవాణాకు సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి విషయము అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏదైతే ఇరాన్ దేశంతో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా జరిపినటువంటి దౌత్య చర్చల ద్వారా ఏదైతే త్రివర్ణ పతాకం ఉన్నటువంటి నౌకలన్నీ హార్ముజ్ జలసంధిని దాటేందుకు ఇరాన్ సైతం అనుమతినిచ్చింది. ఇప్పటికే సుమారుగా 7కు పైగా నౌకలు మనకు హార్ముజ్ జలసంధి దాటి చేరినటువంటి పరిస్థితి. అయితే మిగిలిన దేశాలతో చూస్తే మిగిలిన దేశాల్లో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగి అక్కడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పలు నిర్ణయాలతో, అంటే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు జాగ్రత్తలతో మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనేది జరగలేదని కూడా మనం చెప్పవచ్చు. అయితే మొత్తం మీద గ్యాస్ మీద సుమారుగా 60 రూపాయల వరకు పెంచినటువంటి కేంద్రం కానీ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై మాత్రం కాస్త వెనక్కి తగ్గింది. చమురు సంస్థలకు కాస్త ఏదైతే ఊరట కలిగించేందుకు, ఏదైతే పెరిగినటువంటి ధరలతో కాస్త ఊరట కలిగించేందుకు వాటికి ఎక్సైజ్ సుంకాలను భారీగా తగ్గిస్తూ తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పై లీటర్కు 3 రూపాయలు తగ్గిస్తూ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించినట్లుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా డీజిల్ పై మొత్తం జీరో, అంటే ఎక్సైజ్ సుంకాన్ని మొత్తం పూర్తి స్థాయిలో జీరో, అంటే ఎలాంటి ఎక్సైజ్ సుంకం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు పెట్రోల్ పై లీటర్కు 13 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వసూలు చేస్తూ వచ్చింది చమురు సంస్థల నుండి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా పెట్రోల్ పై లీటర్కు ఇకపై ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు వసూలు చేయనున్నారు. అదేవిధంగా డీజిల్ పై మాత్రం ఎటువంటి ఎక్సైజ్ సుంకం లేకుండా కేంద్రము నిర్ణయం తీసుకుంది. అయితే దీని ద్వారా చమురు సంస్థలకు చాలా ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం ఉంది. అయితే దీని ద్వారా మనకు చమురు సంస్థలకు దీని ద్వారా మేలు చేకూరేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీని ప్రభావం వినియోగదారులపై కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అది కూడా పరోక్షంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ ఏదైతే వినియోగదారులకు వెంటనే ఉపశమనం లభించేటటువంటి అవకాశాలు తక్కువగానే ఉన్నప్పటికీ ఏదైతే ముడి చమురు సరఫరాలో కలిగినటువంటి ఇబ్బందుల నేపథ్యంలో కాస్త చమురు సంస్థలు ఏదైతే డీజిల్ పెట్రోల్ కు సంబంధించి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిక ధరలకు, అంటే ధరలు పెంచేటటువంటి ప్రయత్నాలకు కూడా చమురు సంస్థలు పూనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ, ఎక్సైజ్ పన్నును తగ్గిస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా చమురు సంస్థలకు ఈ ధరలు పెంచేటటువంటి, ఏదైతే ధరలు పెంచాలనేటటువంటి ఆలోచన లేకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని మనం చెప్పవచ్చు. సలాం, మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయంటారు? వాస్తవంగా చెప్పాలంటే కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా, అంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ పన్నును తగ్గించేటటువంటి ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతిస్తాయని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ పై ఉన్నటువంటి పన్నును తగ్గించడం ద్వారా చమురు సంస్థలకు కాస్త ఆర్థిక భారం తగ్గుముఖం పడుతుంది. ఈ నేపథ్యంలో చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాలనేటటువంటి ఆలోచనను విరమించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనితో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు. అదేవిధంగా వినియోగదారులకు ఆర్థిక భారం అనేది కనిపించని పరిస్థితి. ఎందుకనంటే ఆల్రెడీ చమురు సంస్థలకు ఉపశమనం కల్పించేందుకు, ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి చమురు సంస్థలకు ఊరట కలిగించేందుకు కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి పన్ను తగ్గింపు నిర్ణయంతో వాహనదారులకు పరోక్షంగా మేలు చేకూరుతుంది. అంటే ఎలాగనంటే చమురు సంస్థలు మున్ముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఏదైతే ఈ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో కాస్త ఆ ఆర్థిక భారాన్ని కాస్త చమురు సంస్థలపై పూర్తి స్థాయిలో తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. దీనికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. సలాం, మరి ఈ నిర్ణయం ప్రభుత్వ ఆదాయంపై ఎంత ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? వాస్తవంగా మీరు చెప్పాలంటే ఏదైతే ఎక్సైజ్ సుంకాన్ని దీన్ని తగ్గించడం ద్వారా కేంద్రంపై కాస్త ఆర్థిక భారం పడినప్పటికీ వాహనదారులకు, ఏదైతే దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా వాహనదారులకు ఊరట కలిగించేందుకు కేంద్రం ఈ ప్రత్యేక నిర్ణయాన్ని తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని మిగిలిన దేశాలు కూడా మనం చూడవచ్చు. మిగిలిన దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా
వాహనదారులు అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గత రోజుల్లో కంటే ఇప్పుడు నేటి రోజుల్లో ప్రతి ఇంటికి 2-3 వాహనాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంధనం వినియోగం అనేది ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా చమురు సంస్థలకు కాస్త ఊరట లభించడంతో ఏదైతే ఆర్థిక భారం తగ్గుతుంది. ఇప్పుడు ఎక్సైజ్ పన్ను అంటే మనం చూడవచ్చు, పెట్రోల్ 13 రూపాయలు పన్ను చెల్లించడం అనేది జరిగేది మొన్నటి వరకు. ఇప్పుడు 3 రూపాయలు తగ్గించడం ద్వారా, లీటర్కు 3 రూపాయలు తగ్గించడం ద్వారా చమురు సంస్థలకు చాలా ప్రయోజనం చేకూరబోతోంది. అదేవిధంగా డీజిల్ పై కూడా 10 రూపాయలు చెల్లించేటటువంటి ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతం జీరో చేయడం ద్వారా, అంటే ఎలాంటి ఎక్సైజ్ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి డీజిల్ పై కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా చమురు సంస్థలకు ధరలు పెంచాలనేటటువంటి ఆలోచన అనేటటువంటిది రాని పరిస్థితికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. అంటే మున్ముందు చమురు సంస్థలు ఏవైనా సరే ధరలు పెంచి వాహనదారులకు ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశానికి దారి ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుగానే చమురు సంస్థలకు ఊరట కలిగించేందుకు ఏదైతే ఇప్పుడు ఆర్థిక భారాన్ని భరించాయి, అంటే ఇప్పటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించినటువంటి మనం చూస్తే ముడి చమురు సరఫరాలో ఇరాన్, ఇజ్రాయెల్ 2 దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో కాస్త ముడి చమురు రవాణాకు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీంతో ముడి చమురు సంస్థలు ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ముడి చమురు సంస్థలు కూడా కాస్త ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆర్థిక భారాన్ని భరిస్తున్నటువంటి ముడి చమురు సంస్థలకు మేలు చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో అంటే మున్ముందు వాహనదారులకు కాస్త ఊరట లభించేటటువంటి, అంటే మనం ఎలా అంటే మున్ముందు ధరలు పెంచేటటువంటి అవకాశం లేకుండా కేంద్రం ముందస్తుగానే ఈ చర్య తీసుకుందని చెప్పవచ్చు. దీనికి ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వాగతిస్తున్నాయి. అదేవిధంగా మనం చూస్తే దీని ద్వారా కేంద్రంపై ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, మీరు చెప్పినట్లుగానే కేంద్రంపై ఆర్థిక భారం పడుతుందా అని అంటే ఖచ్చితంగా ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు, 13 రూపాయలు లీటర్కు 13 రూపాయలు ఎక్సైజ్ సుంకం ఉన్నదాన్ని 10 రూపాయలు చేయడం, డీజిల్ మీద అసలు ఉన్నటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ మొత్తాన్ని పూర్తి స్థాయిలో తీసివేయడం, దీంతో కేంద్రంపై ఆర్థిక భారం పడినప్పటికీ ఏదైతే వాహనదారుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అంటే చమురు సంస్థలు ఏదైతే మున్ముందు ధరలను పెంచకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. కానీ స్వయంగా ఈ ఆర్థిక భారాన్ని తాము భరిస్తాం, కానీ ఏదైతే దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు మాత్రం తాము సుముఖంగా లేదని కేంద్రం చెప్పినట్లుగా మనం చెప్పవచ్చు. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.